మామూలుగా ఈ ల్యాండ్స్ విషయంలో ఇలాంటి కబ్జాలకు గురైన ల్యాండ్ విషయంలో ఇలా ఉంటే సక్రమమైన ల్యాండ్స్ ఎవరైనా కొనుక్కుని 100 గజాలు ఇల్లు కట్టుకున్నాడుకి రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరీ దారుణంగా 3 లక్షలు ఏంటండి బాబు? నాకు అర్థం కాదు. ఏ లెక్క ఏ ప్రాసెస్ తీసుకుంటారు? నేను ఏమంటున్నా, రిజిస్ట్రేషన్ ఒకటి ఏది పెరగకుండా ఇప్పుడు పెంచకుండా ఉన్న రేట్లే 3 లక్షలు అవుతుందంట. ఒక్కటి ఏమున్నది రవి, ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో వెల్ఫేర్ గవర్నమెంట్, ఇప్పుడు కమర్షియల్ గవర్నమెంట్ మరి మరి జనాన్ని పీడించుకు తిని అయితే వాళ్ళు వచ్చే డబ్బులతో ఇప్పుడు ఏంటంటే దరిద్రం ఇది. అయితే రిజిస్ట్రేషన్ ఏంటంటే ఒరిజినల్గా బ్రిటిష్ వాడు మన దగ్గర పెట్టింది ఒక గుర్తింపు ఉండడానికి, రికార్డు ఉండడానికి. పలానా ప్రాపర్టీ సెల్ ఫోన్ కొన్నా నా దగ్గర ఇన్వాయిస్ ఉండాలి, బిల్లు, ఐఎంఏ నెంబర్ నా పేరు ఉండాలన్న ఉద్దేశంలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసిండు. దాన్ని ఇంత 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 ఏదైతుందో అది ఒక ఆదాయ వనరు అయిపోయింది, ఆదాయ వనరులు అయిపోయింది. ప్రభుత్వముకు ప్రజల మీద వెల్ఫేర్ అన్నది, ప్రజల యొక్క ఆరోగ్యం కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఒక గూడు కానీ గుడ్డ కానీ దాని మీద వీళ్ళకు ఒక పట్టింపు అన్నది లేదు. ఎంతసేపు కమర్షియల్ చలో ట్యాక్సులు ఒక పద్ధతి పాడు ఉండాలి కదా. మరి 3 లక్షలు ఎందుకు కట్టాలి గవర్నమెంట్? 3 లక్షలు గవర్నమెంట్ మామూలు కట్టాలంటే అంత అల్క కాదు కదా. నేనే 3 లక్షలు ఎందుకు కట్టాలన్న దాని మీద అంటే గవర్నమెంట్ నడవాలంటే కట్టాలంటారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తా చూడు ఎట్లా అయిపోయింది నాది. నేను మొట్టమొదటి జాయిన్ అయినప్పుడు 1,365 రూపాయలు జీతం ఫస్ట్. అప్పుడున్నటువంటి పరిస్థితి మీరు ఎప్పుడు 79 83లో. ఆ తర్వాత రిటైర్ అయిన నాడు 1,40,000. 83లో నాకు ఢిల్లీ టికెట్ సరిపోదు. రిటైర్ అయిన నాడు నేను ప్రపంచంలో ఏ మూలకైనా ఫ్లైట్ ఎక్కిపోయి రాగలిగేంత వసతి కలిగింది. నేను అప్పుడు మొదటి నెల జీతంలో నాకు సైకిల్ కూడా చక్కగా రాకపోయేది. నేను రిటైర్ అయిన నాటికి ఒక బుల్లెట్ కాదు బైక్, ఏ బైక్ అన్నా కొనుగే పరిస్థితికి వచ్చింది. అట్లా ఈ ఒక సంవత్సరం జీతంలో కూడా బైక్ రాకపోవు అప్పుడు. ఇప్పుడు నెల జీతంలో బైక్ వస్తున్నది, ఇంకా వసతులు ఏం కావాలి? 1,165, 550 ఇల్లుకి 50 రూపాయలు కరెంట్ బిల్. గవర్నమెంట్ ల్యాండ్ రేట్స్ ప్రకారమే రిజిస్ట్రేషన్ చేస్తారా? గవర్నమెంట్ రేట్ ప్రకారమే చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ దానికి ఒక యార్డ్ స్టిక్ అన్నట్టు, నువ్వు ఏదైతే ఉందో ఎంతకన్నా కొనుక్కో, ఎక్కువ కొంటే ఎక్కువ కడతారు, లేకపోతే మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉందో అంతకు నీకు స్టాంప్ డ్యూటీ ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే దీనికోసము ఇక గవర్నమెంట్ ఆదాయ వనరుల కోసం మీరు అన్నారుగా 3 రూపాయలు వస్తే దాంట్లో 100 రూపాయలు రూపాయి ప్రభుత్వ ఉద్యోగులు తినేస్తున్నారు. 1 రూపాయి నిజంగా మీరు అన్నట్టుగా ఈ ఉచితాలు పంచడానికి సరిపోతుంది. లేదంటే ప్రభుత్వాలు ఏర్పడవు అంతే. మరి ఇంకో మీరు అందులో అన్నట్టుగా ఇంకొక రూపాయి ఉంది, ఆ రూపాయలు 60% 60 పైసలు మింగేస్తారు. 40% కూడా పని కాదు. అంటే ఎట్లా అంటే 340 పైసలు అవుతుంది, 260 పైసలు మింగేస్తుంది. అంటే ప్రజలకు పెట్టేదేమో 4%, గుంజేదేమో 3%, 100% గుంజుతున్నారు. కాబట్టి ఈ రకంగా దీని మీద చాలా ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే రోడ్ మ్యాప్ వేసుకోవాలి. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంది ఆనెస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టేసి ఎట్లా అనేది ప్లాన్ వర్కౌట్ చేసుకోవాలి, దాని ప్రకారం చేస్తే అయిపోతుంది. ఇప్పటికి కూడా ఓపెన్గా ఈ ఏదైతే ఉందో ఈ ఫియరింగ్ ప్రజలలో భయభ్రాంతులు వాళ్ళని దూరం చేయడానికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి మేము ఇప్పుడు నివాసం ఉన్న వాళ్ళను ఏం ముట్టుకోదలుచుకోలేదు, కాకపోతే రంగనాథ్ గారు చెప్పారు కానీ బట్ అధికారికంగా ప్రభుత్వం కూడా చెప్పాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు ఏమన్నా చీఫ్ సెక్రటరీ పెట్టైనా లేకపోతే కన్సర్న్ మినిస్టర్ అయినా పెట్టేసి మేము చెరువు కుంటలలో ఎవరున్నా ఎంక్రోచ్మెంట్స్ ఎవిక్షన్ చేసేది పక్క, కాకపోతే అందులో బేద బలుగు బలైన వర్గాలు ఎవరున్నా వాళ్ళకి ఆల్టర్నేట్ చూపిస్తాము, ఆడ చూపించి ఆడికి వెళ్ళిపోవాలి, అప్పుడు తీసేస్తాం. నోటీస్ ఇవ్వాలి, ఒక 2-3 నెలలు టైం ఇవ్వాలి, 6 నెలలు టైం ఇవ్వండి. ఇప్పుడు ఈ నెల అయితే అయిపోయాయి వర్షాకాలము, ఈ నెల అయితే వర్షాకాలం అయిపోతుంది. ఇప్పుడు ఏమున్నది మళ్ళా వచ్చే లోపల ఇవన్నీ క్లియర్ చేయాలి. ఈ 9 కానీ నాకు తెలిసి హైడ్రా అనేది 5 ఏళ్లలో జరిగే ప్రక్రియ అంటారా, పూర్తి చేయొచ్చంటారా? దాదాపుగా హైదరాబాద్లోనే 252 చెరువులు, 200 ఎక్కువ ఉంటాయి లెక్క ప్రకారం. కానీ ఇప్పుడు ఇగో రవి మనసు ఉంటే మార్గం ఉంటుంది. అదేలేండి, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒక రంగనాథ్ గారి వల్ల అయితే కాదండి, పెంచాలి. ఇంకా చాలా మంది టీంలు పెంచితే కానీ అందరి బాధ్యత, అందరి మీద బాధ్యత పెట్టాలి. ఇప్పుడు ఏమున్నది, రోమ్ నగరాన్ని చూడడానికి రవి, నేను, ఆయనది వీరా, ముగ్గురం పోయినాం రోమ్ నగరం చూడడానికి. రోమన్ రాజుని కలిసినాం. అప్పుడు వీరా అన్నాడు, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? వీరని అడిగిండు, ఎన్ని రోజులు ఉంటావు అంటే 1 వారం రోజులు ఉంటా అన్నాడు. 3 రోజులు ఉంటా అన్నాడు. రవిని అడిగితే 3 వారాలు ఉంటా అన్నాడు. నన్ను అడిగితే నేను 3 నెలలు ఉంటా అన్నాడు. అంటే ఆయన చెప్పిండు, నువ్వు 3 రోజులు ఉన్నావు కదా మొత్తం రోమ్ చూసిపోతావు. రవి ఏం చేస్తాడు, 3వ వంతు చూసిపోతాడు, రామ్ గోపాలరావు ఏం చూడడు అని చెప్పిండు.
ఎందుకంటే టైం ఉంది కదా అని తినకుండా తాకుండా పండుకోవడం కాలం ఓకే, అయిపోతుంది. ఓకే. నువ్వు వారానికి ఒక రోజు తింటావు, 3 వారాలలో 3 రోజులు కొంత కవర్ చేయగలను ఆయన 3 రోజులు మరి ఎంత కవర్ చేస్తే అంత కవర్ చేయగలరు. మొత్తం చూసిపోతాడు అన్నట్టు అట్లా. రైట్. సో మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఇలా కాకుండా ఒక ప్రాసెస్లో వెళ్ళాలనేది మనం 100% నా సజెషను. ఓకే, నేను చెప్పేది కరెక్ట్. 100% వాళ్ళు తూచా తప్పకుండా అట్లా పోతేనే వీళ్ళకు న్యాయం వర్కౌట్ జరుగుతుంది. అవుతుంది. ఓకే, అట్లా లేదంటే ప్రజల నుంచి అయితే విమర్శలు అయితే ప్రజల తప్పదు. విమర్శలు తప్పవు. ఇక లేనిపోయిన డైవర్షన్ ఇష్టారాజ్యం మాట్లాడతారు. ఇక అది రకరకాలని ఇవాళ సోషల్ మీడియా వచ్చినాక ఏదన్నా ఉంటే ఇప్పుడు నిజమే చట్టం అందరికీ సమానమే. ఓకే. ఒకనికి చుట్టం కాదు, ఒకనికి మన సంకలం కూర్చోదు. అవును. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ అయినా, పల్ల రాజేశ్వర రెడ్డి అయినా, మల్లారెడ్డి మల్లారెడ్డి అయినా, ఎవరైనా నాగార్జున కానీ. నాగార్జున చట్టాలకు అందరూ అయినా, మురళీమోహన్ అయినా అందరు మామూలు సో జైబేరి మీద కూడా ఇచ్చింది పూల కొట్టుకుంటా అని చెప్పిండు కదా. అవును. ఏదో 3 మీటర్లు ఎంత వస్తుంది బఫర్ జోన్ తీసేస్తాం అది అన్నారు. అది మంచిది. అట్లా ఆ రకంగా పెడితే పెద్దలను మొదలు కొట్టాలి. కొట్టిన తర్వాత నువ్వు చిన్నోని తెరువురా. వాళ్ళు ఏదో తెలిసో తెలియకో కొనుక్కొని ఉన్నోని గురించి అన్నది కాకుండా రైట్. అట్లా